హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు 7 శనివారాల పూజ అయితే చేసుకుంటున్నానండి. 6 శనివారాలు చేశాను. ఇది ఆఖరి శనివారం, అంటే 7వ శనివారం. ఉదయాన్నే లేచి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని దేవుడి గుడినైతే శుభ్రపరుచుకున్నాను. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటానమాట. నేనైతే విడిగా మందిరం ఏమీ లేదండి, నేను తీసుకొచ్చుకోలేదు. నాకున్నంతలోనే నేను ఇలా దేవుడి మందిరాన్నే పూజించుకొని శుభ్రం చేసుకుంటున్నాను. శుభ్రంగా అయితే పసుపు అయితే రాసేసుకొని బొట్లు పెట్టుకోవాలన్నమాట. స్వామివారి పటాలను అయితే ముందుగానే గంధపు నీళ్ళతోటి శుభ్రపరచుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారి పటాలని తిరిగి మళ్ళీ గుడిలో అయితే పెడుతున్నానండి. పూజా మందిరంలో అయితే పెట్టుకుంటున్నాను. అలా మొత్తం స్వామివారి పటాలు పెట్టుకోవాలన్నమాట. ఒక తెల్లటి దారాన్ని తీసుకొని 3 పోగులుగా పోసుకోవాలండి. ఆ పోసుకున్న పోగులకి పసుపు అయితే శుభ్రంగా రాసుకోవాలన్నమాట. అలా రాసుకున్న వాటికి తమలపాకులు అయితే కూర్చుకొని తోరణాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను. పూజా మందిరానికి తోరణాన్ని కట్టడానికి అలా తోరణాన్ని అయితే కట్టుకోవాలండి. శుభ్రంగా స్వామివారి మందిరానికి సరిపోయే విధంగా ఆకుల్ని పేర్చుకొని తోరణాన్ని కట్టుకున్న తర్వాత ఆకుల పైన గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. అలా శుభ్రంగా గంధం బొట్లను అయితే పెట్టేసుకుంటున్నాను. గంధం బొట్లు పెట్టేసిన తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. గంధం బొట్ల పైన తోరణం పైన 7వ శనివారం స్వామివారికి 7 ప్రమిదలతోటి పూజ అయితే చేయాలండి. అందుకు 7 తమలపాకుల్ని అలా సిద్ధం చేసుకొని ఆ తమలపాకుల పైన కూడా గంధం బొట్టు పెట్టుకొని అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలన్నమాట. ప్రమిదలకు సరిపడా బియ్యాన్ని నానబెట్టుకొని అలా మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న బియ్య పిండినంతా ఒక ప్లేట్లో కొంపుకొని మనకి 7 ప్రమిదలకి కావాల్సినంత మోయినంగా బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం చలివిడికి పెట్టుకుంటాం కదా, అలాగా. అందులోకి ఒక అరటిపండు అయితే ఒలిచేసుకొని ప్రమిదల్లా కలుపుకోవాలన్నమాట. ఆ పిండిలోకి అరటిపండుతోటి ఒక ప్రమిదల్ని తయారు చేసుకోవాలి. అది శుభ్రంగా కలిపేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ, అంటే అరటిపండు గుజ్జు ఎక్కువైనా కానీ ఆ ప్రమిదలు మెత్తగా అయిపోతాయి, పిండంతా మెత్తగా అయిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా కలిపి పెట్టిన పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రమిదల్లాగా చేసుకోవాలండి. మొత్తం 7 ప్రమిదలు వచ్చేలాగా మనం అలా అయితే తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా నెర్రలు అనేది లేకుండా క్లీన్గా చేసుకోవాలి. చూడండి, అలా అయితే తయారు చేసి పెట్టుకోవాలి. మొత్తము అలా గంధపు బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు అలా పెట్టేసుకోవాలన్నమాట. ఒక ప్రమిదనైతే తీసుకొని అలా గంధంతో కుంకుమతోటి నామాల్లాగా పెట్టుకోవాలండి. వీడియోలో మీకు చూపిస్తున్నట్టు విధంగా ఒక ప్రమిదకైతే నామం బొట్లు పెట్టుకోవాలన్నమాట. మనకి వెంకటేశ్వర స్వామి నామాలు. ఆ ప్రమిదను వచ్చేసి మధ్యలో అయితే ఉంచేసుకోవాలి. అటు 3 ప్రమిదలు ఇటు 3 ప్రమిదలు ఉంటాయి కదా, మధ్యలో అయితే ఉంచేసుకోవాలన్నమాట. అలా మిగిలిన అన్ని ప్రమిదలను అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక్కొక్క తమలపాకు పైన ఒక్కోటి. మనం ముందుగా 7 తమలపాకులను అయితే అక్కడ పెట్టుకున్నాం కదా, వాటిపైన ఈ 7 ప్రమిదలను అయితే ఉంచేసుకోవాలి. చూడండి, అలా అయితే పెట్టేసుకోవాలి. పసుపుతోటైతే గణపతిని అయితే తయారు చేసి పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. అలా పసుపుతోటి గణపతిని తయారు చేసుకొని బొట్టు పెట్టుకొని ఈ ప్రమిదలన్నీ పెట్టుకొని శుభ్రంగా ఉంచేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 7 ఒత్తులను అయితే తీసుకొని ఒక ఒత్తిని అయితే చేసుకోవాలండి. అలా 7 ప్రమిదల్లోకి 7 ఒత్తుల్ని ఒక్కొక్క ఒత్తిలాగా చేసి వేసుకోవాలన్నమాట. అదిగోండి, నేను అలా చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలన్నమాట. 7 ఒత్తుల్ని కలిపేసి మొత్తము ఒక ఒత్తిగా చేసి ఒక ప్రమిదలో పెట్టుకోవాలన్నమాట. అలాగా నువ్వుల నూనె అయితే పోసేసుకొని 7 ప్రమిదల్లో ఆ ఒత్తులను అయితే కొంచెం అలా నలిపి వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం వెలిగించినప్పుడు తొందరగా వెలగాలి కదా. 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసాం కాబట్టి మందంగా ఉంటాయి. అందుకని చెప్పేసి నువ్వుల నూనెలో కొంచెం అలా ముంచి నలిపి అలా వేసుకుంటే తొందరగా వెలుగుతాయి. అట్లా మొత్తం అన్ని ఒత్తుల్లో అయితే వేసుకోవాలి. స్వామివారికి బెల్లం పొంగలి నైవేద్యంగా అయితే చేసుకున్నానండి. అక్కడ స్వామివారి దగ్గర ఉంచుకున్నాను నేను. वरदं विष्णुं सुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये।
शान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे गुरुब्रह्मा। అలా 7 వత్తులను అయితే వెలిగించుకున్నాను. చూడండి, మొత్తం అయితే 7 వత్తుల్ని అలా వెలిగించుకున్నాను అనమాట. నాకు తెలిసిన విధంగా అయితే నేను చేసుకుంటున్నాను. మనం అందరిలా అన్నీ ఏర్పాటు చేసుకొని చేసుకోలేము కదా. మనకున్నంతలోనే మనం చేసుకుంటే దేవుడేం కొట్టడు కదా. అందుకని నాకు తోచినట్టుగా నేను చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అయితే పుస్తకం తీసుకొని చదువుకున్నానండి. అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట. అవనీతనయాగమనీయకరం రజనీకరుచారు ముఖాంబురుహం రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘుర. స్వామివారికి మంగళహారతి అయితే ఇచ్చుకొని నా పూజా విధానాన్ని అయితే ముగించుకున్నానండి. నాకు తెలిసినంతవరకే తెలుసుకున్నాను. ఓకేనండి, మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.